గోనె ప్రకాష్ రావు అని మాజీ ఎమ్మెల్యే ఢిల్లీలో మాట్లాడాడు. దొంగ దీక్ష విచారణ జరగాలని. దొంగ దీక్ష అంటే విచారణ జరగాల్సిన అవసరం లేదు. అది దొంగ దీక్షనా కాదనేది మీకు దమ్ముడే చెప్పారు. ఇప్పుడు కాక ప్రూవ్ చేస్తాడు, మళ్ళీ దీక్ష స్టార్ట్ చేస్తాడు. ఇక చచ్చేదాకా చూడదు. ఇక కొంచెం అయితే ఇక చస్తాడు. కొర్రిపానం ఉన్నదంటే ఏం చేయాలంటే ఇక హాస్పిటల్లోకి అటు ఇటు వేసుకపోవాలి. మళ్ళీ హరీష్ రావు పెట్రోల్ పోసుకున్నాడు, డీజిల్ పోసుకున్నాడు, కానీ అగ్గిపుల్ల మర్చిపోయి వచ్చేయడని గోనె ప్రకాష్ రావు అన్నాడు. ఇప్పుడు పోసుకోమను, పక్కోడే ఇసిరేస్తాడు, అగ్గిపుల్ల వాడే ఇసిరేస్తాడు పక్కోడే. కేసీఆర్ కాకంటే మీకు ఎందుకు ఇబ్బంది అవుతుందో నాకు అర్థమైతే లేదు. అసలు కాక బయటికే ఎత్తలేడు, ఫామ్ హౌస్లోనే వండుకుంటాడు, రెస్ట్ తీసుకుంటాడు, మీ జోలికి కూడా ఎత్తలేడు. కేసీఆర్ కాకేమడి పడుతుంది. ఇలా దీక్షా దివస్ అని బైక్ ర్యాలీలు అవి ఇవి అని ఇలా చేసిండ్రు. అన్ని జిల్లాలలో అన్ని నియోజకవర్గాలలో చేసిండ్రు. ఈ సందర్భంగా సరే వాళ్ళు ఏదో చేసుకున్నారు. ఇక కాకెంబడి ఎట్లా పడతానంటే బెబ్బెబ్బెబ్బెబ్బె అన్నట్టు పడతారు కాకెంబడి. కాక పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. ఇక గోనె ప్రకాష్ రావు అని మాజీ ఎమ్మెల్యే ఢిల్లీలో మాట్లాడాడు. దొంగ దీక్ష విచారణ జరగాలని. దొంగ దీక్ష అంటే విచారణ జరగాల్సిన అవసరం లేదు. అది దొంగ దీక్షనా కాదనేది మీకు దమ్ముడే చెప్పారు. ఇప్పుడు కాక ప్రూవ్ చేస్తాడు, మళ్ళీ దీక్ష స్టార్ట్ చేస్తాడు. ఇక మళ్ళీ అమరణ నిరాహార దీక్ష స్టార్ట్ చేస్తాడు. మీరు ఫ్లూయిడ్స్ ఎక్కియకండి, పండ్లు ఇవ్వకండి, పాలు ఇవ్వకండి, మీకు దమ్ముడే చెప్పండి. ఇప్పుడు మళ్ళీ హాస్పిటల్లోనే ఉంటాడు. మీరు ఏమి వద్దు, వీడియోలు పెట్టారు, లైవ్ టెలికాస్ట్ చేయరు. మీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ కాక మళ్ళీ దీక్ష చేస్తాడు. ఇప్పుడు రెడీగా ఉన్నాడు, ఇక ఫుల్ ఫిట్నెస్తో మంచిగా రెడీగా ఉన్నాడు. మళ్ళీ దీక్ష చేస్తాడు. ఎందుకంటే కాక మళ్ళీ మాట మీద నిలబడతాడు. కాకపోతే ఒక మాట ఇవ్వాలి. మరి సత్యదాకా చూడద్దు. మరి మీరు ఎందుకంటే మాట ఇచ్చుడంటే దీక్ష చేయమనే మాట ఇయ్యారు, కానీ సత్యదాకా చూడద్దు. ఇక కొంచెం అయితే ఇక చస్తాడు. కొర్రిపానం ఉన్నదంటే ఏం చేయాలంటే ఇక హాస్పిటల్లోకి అటు ఇటు వేసుకపోవాలి. మళ్ళీ దీక్షలు అంటే గివ్వే వీళ్ళు చేసే దీక్షలు. గోనె ప్రకాష్ మాజీ ఎమ్మెల్యే చెప్పేది వాస్తవం. ఏంటంటే అలా వాస్తవం అంటే వాస్తవం. ఇవన్నీ దొంగ దీక్షలు, దొంగ కథలు. కాక ముఖమే దొంగ ముఖంలో ఎక్కువ ఉంటుంది. దీక్షా దివస్ లేదు, దొంగ ముఖం, దొంగ కథలు. ఫస్ట్ దీక్ష చేసిండు, ముడ్డేయంగానే ఏం చేసారు, ఓయూ విద్యార్థులు లొలి పెట్టగానే మళ్ళీ కంటిన్యూ చేసిండు, ఇజ్జతికి కంటిన్యూ చేసిండు. అప్పుడంటే ఏదో కాపాడినరు, కానీ ఇప్పుడు నువ్వు దీక్ష దొంగ దీక్షలు అవి ఇవి చేసే ప్రయత్నం చేసావు. కాక పోనీ తిని అక్క 5 రోజులు ఊరుకుంటారు, కథం పోనీ తిని దరిద్రం పోతుంది అనుకుంటారు. పానం పోతుంది, నీ పానం పోతుంది. నీ కొడుకు కూడా నీ పానం పోతుంటే కాపాడు. ఎందుకంటే కొడుకు కానీ అల్లుడు కానీ వాళ్ళ లొల్లులు వాళ్ళకే ఉన్నాయి. ఇక పోతే ఇక హరీష్ రావు పెట్రోల్ పోసుకున్నాడు, డీజిల్ పోసుకున్నాడు, కానీ అగ్గిపుల్ల మర్చిపోయి వచ్చేయడని గోనె ప్రకాష్ రావు అన్నాడు. వాస్తవం. మరి అగ్గిపుల్ల ఇప్పుడు పోసుకోమను, పక్కోడే ఇసిరేస్తాడు, అగ్గిపుల్ల వాడే ఇసిరేస్తాడు పక్కోడే. అదే పార్టీలోకి వెళ్ళి పక్కోడు ఇసిరేస్తాడు. గదగద వణుకుతారు. ఇప్పుడు పెట్రోల్ పోసుకుందాం అనుకున్నా, ఇప్పుడు దీక్షలు చేయాలంటే గదగద వణుకుతారు మిత్రులారా. ఇది టీఆర్ఎస్ పరిస్థితి, బీఆర్ఎస్ పరిస్థితి. ఇది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఈ దీక్షా దివస్ ఏందో, దీక్షా దివస్ ఆయన దీక్ష చేస్తే వీళ్ళు బైక్ ర్యాలీలు ఎందుకు చేయాలి? ఎన్ని రోజులు పబ్బం గడుపుతారా? సిగ్గనిపియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. దీక్ష చేసిండు, తెలంగాణ కాకనే తెచ్చిండు, కేసీఆర్ బాపే తెచ్చిండు అని 2 పర్యాయములు మీకు ఇచ్చారు కదా. ఇంకెందుకు? ఇక ఆయనే తెచ్చిండు డప్పు కొడుకు. ఏమైనా ఆయనే తెస్తే ఏమైనా డప్పు కొట్టుకుంటుంటే, ఒకటి స్వాతంత్రం తెచ్చిందని ఒకటి డప్పు కొట్టుకుంటాడు, తెలంగాణ తెచ్చిందని నువ్వు డప్పు కొట్టుకుంటాను. ఇది ఎంతవరకు కరెక్టు? ఇక ఏం చేయాలంటే మనం పనిచేయాలి. ఇక వాళ్ళు దీక్షా దివస్ అని బైక్ ర్యాలీలు చేస్తే మనం చేయాలి. ప్రతి సంవత్సరం కేసీఆర్ చేసిన స్కాముల గురించి ఒక ర్యాలీ చేయాలి మంచిగా ప్రతి సంవత్సరం. దానికో డేట్ ఫిక్స్ చేయాలి. అన్ని దొంగ మోకాలు, దొంగ కథలు, క్రిమినల్ మైండ్సే నవిలయి. అంతా 420 కాలే, టోటల్ 420 కాలే. ఆ కుటుంబంలో కేసీఆర్, కేటీఆర్ వీళ్ళంతా 420లే. మిత్రులారా, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో గురించి మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఇవన్నీ దీక్షా దివసులు లేవు, లోటాపీస్ లేదు, ఏది లేదు, అన్ని దొంగ కథలు. మళ్ళా పండి బొర్లినా కేసీఆర్ పైకి లేవడం చాలా కష్టం. ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కూడా దాంట్లోకి వెళ్ళి 70% ఆఫ్ ద ఎమ్మెల్యేలు భారతీయ జనతా పార్టీలోకి జంప్ అవుతారు. ఇది వాస్తవం. నువ్వు దీక్షా దివసులు, ఆ దివసులు, ఈ దివసులు ఏది లేదు మీది. కవిత వచ్చింది బయటికి, లోపలి పోయింది, బయటికి వచ్చింది. ఇంకా ఏముంటుంది? ఏం మార్పు ఏం లేదు. ఇంకా చాలా ఉన్నాయి, ఇంకా చాలా స్కాములు ఉన్నాయి, చాలా కథలు ఉన్నాయి. మీ స్టోరీ మొన్ననే స్టార్ట్ అయ్యాయి దుకాణం. కాబట్టి మీరు ఏ దివసులు, ఏ కథలు పడ్డా కూడా అవన్నీ దొంగ కథలు అద్దు బంద్ చేయరు. ఇక అది అయిపోయా. తెలంగాణ అసలు తెలంగాణకు మీకు అసలు సంబంధమే లేదు. ఏం తెచ్చిరా మీరు తెలంగాణ? ఇంతమంది 1200 మంది చచ్చిపోతే మీ ఇంట్లో ఒక్క పీనుగాన లేచిందా? మీ ఇంట్లో ఒక్క పీనుగాన ఎత్తే మీరు చేసిన దీక్షలు కరెక్టు, మీరు చేసిన ఉద్యమాలు, పోరాటాలు. మందిని చంపుడా, మనం పోయి ముఖ్యమంత్రి అవుడా, దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని డప్పు కొడితే ఏడా చేసినావు? దళితులకు దళిత బంధు కొంతమందికి ఇచ్చినా చెప్పు నానబెట్టి పెళ్ళ చంపి ఇంటికాడనే ఉంచారు మిమ్మల్ని. కాబట్టి ఇటువంటి అడ్డమైన కథలు, అడ్డమైన లాజిక్స్, ఈ దొంగ కథలు పడ్డోళ్ళు, దొంగ కథలు పడి గెలిచిన వాళ్ళు కూడా చరిత్రలో ఎప్పటికీ ముందు పోరు. ఇక చూడు, నరేంద్ర మోడీ గారు అభివృద్ధి చేయబట్టి మూడోసారి కూడా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మాదే, భారతీయ జనతా పార్టీదే. మిత్రులారా, ప్రతి ఒక్కరు గమనించాలి. ప్రతి ఒక్కరి యొక్క వీడియోని లైక్ చేయండి. ఖచ్చితంగా
ఈ యొక్క వీడియో గురించి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.